శివభక్తులుని గర్వమైన జీవితం. కశ్మీరీ పండిట్లు బ్రాహ్మణ వర్గానికి చెందారు. అనేక శతాబ్దాలు కాశ్మీర్లో శాస్త్ర విజ్ఞానం, మతపరమైన సంప్రదాయాల వికాసానికి వారు కేంద్రబిందువు. పండిట్ హరికథలు, సంస్కృతి సంప్రదాయాలు, ఉత్సవాలు, మతచింతన ఇవే వారి జీవాన్ని పరిపోషించాయి. ప్రతి ఇంట్లోనూ పద్యాలు, పురాణ కథలు, శివుడు పట్ల భక్తి కనిపించే నది ఒడ్డున సంస్కారాలు, చలికాలాల్లో ఉప్పిట్టులు ఓ అభిప్రాయాన్ని తీసుకున్న పండిట్ సాంస్కృతిక జీవితమిల వాజిద పలవ్, దమ్ ఆళీ వంటి స్పెషల్ వంటకాలు, శివరాత్రి, పంజహ్, జ్ఞాత్ వంటి పండుగలు, పండిట్ వివాహాల విధానం, మంగళాచరణ, యజ్ఞోపవీతం వంటి సంప్రదాయ రిచువల్స్. అసలు కశ్మీరీ పండిట్లు అచ్చున కశ్మీర్ భాషా సంస్కృతి గర్వంతోనే జీవించారు. విప్లవం, దురదృష్ట ఘటనలు, పారిపోవటం. 1989లో కశ్మీరీ పండిట్లపై సాగిన మతపరమైన హింస కారణంగా వేలాది మంది కుటుంబాలు తమ వంతు భూమిని, పూర్వీకుల నెలవుని విడచి పారిపోవాల్సి వచ్చింది. వారి అస్తిత్వాన్ని నాశనం చేసిన ఈ సంఘటన ఎగ్జోడస్గా చరిత్రలో గుర్తింపు పొందింది. ఆ రోజుల్లో కొందరిని హత్య చేశారు. భయంతో వందలాది వేల మంది వలస వెళ్లారు. స్వదేశాన్ని విడిచి తాత్కాలిక క్యాంపుల్లో, చోటా ఇళ్లలో నిస్సహాయంగా జీవించాల్సి వచ్చింది. 5 లక్షల దాకా పండిట్ వర్గం 1909 నాటికి కశ్మీర్ వదిలి వెళ్ళిందని అంచనా. పండిట్ పిల్లల విద్య, కుటుంబపు జీవితాలు, కల్చరల్ ఐడెంటిటీ అన్నీ తారుమారయ్యాయి. పరిమిత విధుల్లో మాత్రమే ప్రజలు తిరిగి వెళ్లగలిగారు. నిర్వాసితం, వలసలో బాధలు మరియు ఆశ. వలసలో ఉన్న కశ్మీరీ పండిట్లు ఆత్మగౌరవం చివరికి నిలబడి కొత్త రాష్ట్రాల్లో కొత్త రీత్యా తమ విషయాన్ని, సంప్రదాయాన్ని స్వతంత్రంగా కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారు రోహిణీ, ఢిల్లీ, జమ్మూ, హైదరాబాదిలా బహుళ నగరాల్లో చేరియున్నారు. కల్చరల్ అసోసియేషన్స్, కశ్మీరీ సమితిలు, లైబ్రరీలు, స్కూళ్లు ఏర్పాటు చేశారు. తరతరాలకు కశ్మీరీ సంస్కృతి తెలపడం కోసం ఫెస్టివల్స్, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం తిరిగి కశ్మీర్ తాను చేరాలంటే ఎలా అన్న కోరిక, ప్రశ్నలు నిలిచిపోయాయి. ఆర్టికల్ 370 రద్దు, కొత్త ఆశలు. 2019లో ఆర్టికల్ 370-35A రద్దు చేయడం కశ్మీరీ పండిట్ వర్గానికి కొన్ని కొత్త ఆశల నేపథ్యాన్ని అందించింది. ప్రభుత్వం తిరిగి కశ్మీర్ వచ్చేందుకు వెసులుబాటు, రహదారులు, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు కల్పించేందుకు సంకల్పించిందని ప్రకటించింది. తాజా పరిణామాలు ఇలా ఉన్నాయి. కొత్త రీహాబ్ పాలసీ, రిటర్న్ బిల్స్ ద్వారా తిరిగి బంగారు భవిష్యత్ ఆశలు. సెక్యూరిటీ పెరిగింది. కొన్ని వర్గాలు మాత్రం తిరిగి రావటానికి ఇంకా భయపడుతున్నారు. చాలామంది పండిట్లు నియంత్రిత స్థితిలో తేనెలాంటి భూమిని మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. 2025 నాటికి చాలామంది ఇప్పటికీ వలసలోనే ఉన్నారు. కేసులు, ఇన్సెక్యూరిటీ, ఇంకా సమస్యలు. అయితే ఆర్టికల్ 370 రద్దు వల్ల ఆధునిక అభివృద్ధికి మార్గం సులువైనా పండిట్ పునఃస్థాపన ఇప్పటికీ పూర్తిగా జరగలేదు. కశ్మీరీ పండిట్ ఉత్కంఠ, ఉత్సాహం, కథ శ్రీమంతంగా. ప్రతి కశ్మీరీ పండిట్ స్టోరీ హార్ట్ టచింగ్. తలదించుకుని వలసలో జీవించిన వారు తిరిగి ఆనందాన్ని, కల్చరల్ వైబ్రెన్స్ను పొందాలని కలలు కన్నారు. అందులో కొందరు స్వదేశంలోకి అడుగుపెట్టారు, మరికొందరు జ్ఞాపకాల్లోనే తడిశారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా కశ్మీరీ పండిట్ వర్గం తన ఒంటరితనాన్ని, భయాన్ని సంస్కృతితో, ఎడ్యుకేటివ్ స్పిరిట్తో ఎదిరిస్తూ నిలబడింది. పండుగలు, సంస్కృతి. శివరాత్రి హృదయపూర్వకంగా నిర్వహించేది. హృదయ పండుగలు హరత్, నవ్రెహ్ కశ్మీరీ ఆలయాల్లో జరుగుతాయి. పండిట్ వివాహాల దాయోని తలుచుకుంటూ మంగళాచరణ, ఆవుపూజ, దాము అలీ వంటకాలు, సంప్రదాయాలు, ఆటలు కశ్మీరీ పండిట్ ఐడెంటిటీ అమర్చుకోవటంలో ముఖ్యమైన అంశాలు. 2025 తాజా వాస్తవాలు. ప్రభుత్వం రీహాబ్ గ్రూపులు కాంపెన్సేషన్ బిల్ ప్రవేశపెట్టింది. తిరిగి రావాలని కొందరు ఉత్సాహం చూపుతున్నారు. జమ్మూ, ఢిల్లీ పరిసరాల్లో ఇంకా పెద్ద పండిట్ కమ్యూనిటీ ఉంటుంది. వాస్తవికంగా కశ్మీర్లోకి సంపూర్ణంగా పండిట్ తిరిగి రావడం జరగలేదు. ఇప్పుడు కూడా ఇన్సెక్యూరిటీస్ కాస్తగా ఉన్నాయి. పండిట్ వర్గం స్వతంత్రంగా, ఆధ్యాత్మికంగా, విద్యావంతంగా సంస్కృతి రూపంలో ఎదిగినా గత బాధలు మరచిపోలేదు. ముగింపు. ఈ కశ్మీరీ పండిట్ కథ మన రాష్ట్రాల మానవ హక్కుల సమరసత, అభివృద్ధి సమస్యలకు అద్దం పడుతుందా? వాళ్ళు నిరుద్యోగాన్ని, నిర్వాసితాన్ని, నమ్మకాన్ని, అస్తిత్వ పోరాటాన్ని, సంస్కృతి సాధనను ఇవన్నీ ఎదుర్కొన్నారు. ఈ కథ ప్రతి భారతీయుడికి కశ్మీరీ పండిట్ స్ట్రగులును, ప్రేమను, ఆశలను గుర్తుచేస్తుంది.